టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలుసు. 7 పదుల వయసులో కూడా నాన్ స్టాప్ షూటింగ్స్ లో అయితే పాల్గొంటున్నారు. కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ రాణిస్తున్నారు. ఒక్క సినిమా సెట్స్ పై ఉండగానే మరొక మూవీ అనౌన్స్ చేస్తున్నారు. మరిన్ని చిత్రాలు లైన్ లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు కూలీ మూవీని రజనీకాంత్ పూర్తి చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే శరవేగంగా జరుగుతుంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని కొద్ది రోజులుగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఇదే సమయంలో ఆయన చేతిలో జైలర్ 2 కూడా ఉంది. రీసెంట్ గా అనౌన్స్మెంట్ టీజర్ ను మేకర్స్ అయితే రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. ఒక్కసారిగా మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్స్ కు అంత ఫిదా అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో కొత్త వార్త వైరల్ అవుతుంది. రజనీకాంత్ కు కాలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ రీసెంట్ గా ఒక కథ వినిపించాడని టాక్ వినిపిస్తుంది. తన స్టోరీతో సూపర్ స్టార్ ను ఆకట్టుకున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు, జైలర్ 2 తర్వాత ఆ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీంతో ఇప్పుడు కొందరు తలైవా ఫ్యాన్స్ నెట్టింట స్పందిస్తున్నారు. రజనీకాంత్ వెట్రిమారన్తో మూవీ చేయడం కరెక్ట్ కాదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఓకే చెప్పొద్దని అంటున్నారు. తమ కామెంట్స్ కు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. వెట్రిమారన్, రంజిత్ పా వంటి దర్శకులు తమ ప్రోపగాండాను సినిమాల్లో చూపిస్తారని అంటున్నారు. అలాంటి వాటి వల్ల రజనీకాంత్ కు ఎలాంటి లాభం ఉండదని చెప్తున్నారు. పా రంజిత్ తో కలిసి కాలా, కబాలి వంటి 2 సినిమాల్లో రజనీ యాక్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం మారి సెల్వరాజ్ తో కలిసి మూవీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెట్రిమారన్తో వర్క్ చేస్తారని వార్తలు రావడంతో అలా చెయ్యొద్దని సూచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో, అది నిజమో కాదో తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.